బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇటీవల సమావేశమైన సిఆర్డీఏ సమావేశం పలు భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించి సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. భూ కేటాయింపులపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం ఎవరెవరికి ఎంత భూమిని కేటాయించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనుంది. అలాగే ఎస్ఐపిఏ ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. R5 జోన్ పై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది. R5 జోన్లో గత ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన భూములను రద్దు చేసి మరొక ప్రాంతంలో కేటాయించడంపై చర్చించి ఆమోదం తెలపనుంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. మంత్రివర్గ సమావేశంలో సిఆర్డీఏ భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మనం చూస్తున్నాము. దీనిపై మీ దగ్గర ఉన్న మరింత సమాచారం ఏంటి? అవుని, మా కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అటు సెక్రటరియట్ లో బ్లాక్ నెంబర్ 1 లో కూడా మంత్రివర్గ కేబినెట్ అయితే భేటీ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భేటీకి సంబంధించి ఇవాళ కీలకంగా కొన్ని అంశాల మీద ప్రధానంగా చర్చ జరగబోతున్నారు. దానికి సంబంధించి ఇటీవల కాలంలోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన 19 సంస్థలకు సంబంధించి ఎస్ఐపిబి సమావేశం అయితే జరిగింది. ఆ 19వ సమావేశంలో కొన్ని కీలకమైన పెట్టుబడులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 19 సంస్థలకు సంబంధించి 28,546 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన అంశాల మీద వాళ్ళ ప్రధానంగా చర్చ జరగబోతుంది. దానికి సంబంధించి భూ కేటాయింపులు ఏ కంపెనీకి ఎంత కేటాయించాలి, దానికి సంబంధించిన గ్రౌండింగ్ కావచ్చు, పూర్తిగా పెట్టుబడులకు సంబంధించిన అంశాల మీద కూడా 28,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశాల మీద చర్చ జరగబోతుంది. దాంతోపాటు 30,270 మందికి ఉపాధి అవకాశం కల్పించే విధంగా కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించి ఆ పెట్టుబడుల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇంకా అంతేకాకుండా ఇటీవల కాలంలోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా దాదాపు 9 కంపెనీలతో అక్కడ ఎంఓయూలు జరిగినాయి. ఆ ఎంఓయూలు జరిగిన కంపెనీలకు సంబంధించి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కొన్ని కీలక చర్చలు అయితే జరిగినాయి. దాని మీద ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతో పాటు పూర్తిగా ఇప్పటికే అటు కల్తీ లడ్డు అంశం అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించి ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు కావడం, సిట్ ఒక నివేదిక ఇవ్వడం, ఆ నివేదిక సంబంధించి పూర్తి స్థాయి కారకులు ఎవరు, దానికి సంబంధించిన అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఏకసభ్య కమిషన్ వేసింది. ఆ ఏకసభ్య కమిషన్ కు సంబంధించి కూడా 45 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దాని మీద ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగబోతుంది. పూర్తిగా ప్రజలకు సంబంధించి ఈ ఏదైతే కల్తీ లడ్డు నెయ్యి ఉందో దాని అంశాలన్నీ పూర్తిగా సిట్ విధించిన నివేదిక కావచ్చు, ఎన్డీబీపీ ఇచ్చిన నివేదిక, పూర్తిగా కెమికల్స్ ద్వారానే ఇక్కడ నెయ్యి తయారైంది అనేది కూడా ఇప్పుడు ఒక నివేదిక ఇచ్చింది. కాబట్టి దాన్ని పూర్తిగా మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. అంతేకాకుండా ఆ ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా రాబోయే రోజుల్లో ఎలా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు మంత్రులకైతే దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు మరొక కీలక అంశానికి సంబంధించి వాళ్ళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో పేదలకు సంబంధించి R5 జోన్ ఏర్పాటు చేస్తూ అటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజలకు దాదాపు 50,000 మందికి ఇక్కడ కొన్ని ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్స్ కు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్ గానే R5 జోన్ కూడా రద్దు చేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1,400 ఎకరాలకు సంబంధించి కూడా ఈ ల్యాండ్ ఇప్పటికే సిఆర్డీఏకి హ్యాండ్ ఓవర్ చేస్తూ కూడా గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు సిఆర్డీఏ పరిధి కావచ్చు, రాజధాని ప్రాంతంలో పూర్తిగా డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఇలాంటి R5 జోన్లు ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా రాబోయే రోజుల్లో కొంత డెవలప్మెంట్ కి ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాన్ని అంటే కేవలం ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి ఇక్కడ 50,000 మందికి పేదలకి సంబంధించిన ల్యాండ్ ఇవ్వడం కూడా కొంత కక్షపూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి దాని మీద పూర్తిగా వాళ్ళ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ఏదైతే 50,000 మంది ఉన్నారో 50,000 మందికి సంబంధించి రాజధాని అవతల పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఇచ్చే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇది ఒక కీలక అంశం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించిన సిఆర్డీఏకి సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ 1,400 ఎకరాలు సుమారుగా కూడా అది కూడా సిఆర్డీఏకి అప్పగించే అంశం మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాన్ని కూడా వాళ్ళ కేబినెట్ లో
ఆమోదిస్తున్నారు. పూర్తిగా ఎస్ఐపిబి సమావేశం కావచ్చు, కల్తీ లడ్డు అంశం కావచ్చు, అలాగే R5 జోన్ మీద ప్రధానంగా ఇవాళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది. ఆ చర్చలో అనంతరం కూడా భూ కేటాయింపులు అలాగే R5 జోన్ రద్దు చేస్తూ కూడా మంత్రివర్గ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోబోతుంది పవన్. నిర్ణయం తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. అసలు ఈ R5 జోన్ అంటే ఏంటి, ఇది పేదలకు ఏ విధంగా కేటాయించిన భూములు అనేది ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా అంటే ఇది కేవలం గతంలో 2014లో అటు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా తీసుకుంటూ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటు అమరావతికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం కావచ్చు, అటు ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, అన్ని సంస్థలకు సంబంధించిన హెడ్ క్వార్టర్లు కూడా రాజధానిలో ఉండే విధంగా కూడా ఒక రాజధాని నిర్మాణం అయితే జరిగింది. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దీన్నైతే అంటే కావాలని కక్షపూరితంగా ఇక్కడ అమరావతికి సంబంధించి ప్రధానంగా డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో కొంత ల్యాండ్ని అప్పుడు రాజధాని నిర్మాణానికి ఆపేసి వెంటనే ఆ ల్యాండ్కి సంబంధించి పేదవాళ్ళకి సంబంధించి కొంతమంది ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి అటు గుంటూరు నుంచి అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కావచ్చు, అటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొంతమంది ప్రజలకైతే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. మొత్తం 50,000 మందికి సంబంధించి ఒక 1,400 ఎకరాల వరకు కూడా కేటాయింపులు జరిగి దాన్ని R5 జోన్ గా అయితే ప్రకటించింది. R5 జోన్ వల్ల అక్కడ కేవలం అంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి కావాలని అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ అప్పచెప్పడంతో పాటు పూర్తిగా వెంటనే అంటే అది యుద్ధ ప్రాతిపదికన జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తి వెంటనే అప్పుడు కేబినెట్ లో ఆమోదం తీసుకోవడం, R5 జోన్ ప్రకటించడం, వెంటనే ఆ పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాము రాజధాని ప్రాంతంలో అంటూ కూడా కొంత కక్షపూరితంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు అప్పుడు నాయకులు కూడా ఇది ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా అక్కడ కొంతమంది కావాలని చెప్పేసి ఇచ్చారంటూ కూడా అప్పుడు కొన్ని విమర్శలు వచ్చినా సరే రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే విధంగా కూడా అప్పుడు వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే 50,000 మంది ఉన్నారో ఆ 50,000 మందికి సంబంధించి ప్రత్యేకంగా వేరే చోట ఇళ్ల స్థలాలు ఇస్తాము. అంతేకాకుండా అమరావతి అనేది ఇప్పటికే డెవలప్ అవుతుంది. మరొక 20,000 ల్యాండ్ కూడా తీసుకున్నారు కాబట్టి మొత్తం దాదాపు 50,000 ఎకరాల పైగా ఎకరాల్లో కూడా రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. సో ఇలాంటి R5 జోన్లు ఏర్పాటు చేయడం వల్ల కొన్ని ఫ్యూచర్ లో అభివృద్ధికి సంబంధించి సమస్యలు రావచ్చు, అటు రెవెన్యూ పరంగా కావచ్చు, అలాగే డెవలప్మెంట్ పరంగా కావచ్చు. అందుకని పూర్తిగా వారికి వేరే చోట స్థలాలు కేటాయించారు. ఇప్పటికే ఎవరైతే ఆ ల్యాండ్ తీసుకున్నారో ల్యాండ్ తీసుకొని నిర్మించకుండా కేవలం పట్టాలు మాత్రమే తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మా అందరి దగ్గర నుంచి ఒప్పించి వేరే చోట ఇస్తామంటూ కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు. హామీ మేరకు R5 జోన్ కూడా రద్దు చేస్తూ కూడా గతంలో నిర్ణయం తీసుకున్నారు. అది ఇవాళ పూర్తిగా కేబినెట్ లో ఆమోదించిన తర్వాత ఆ 1,400 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కూడా మొత్తం కూడా CRDAకి అప్పగించి పూర్తిగా 1,400 ఎకరాల్లో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి ఏంటనేది కూడా మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. అలాగే 50,000 మంది ప్రజలకు కూడా అన్యాయం చేయకుండా వేరే చోట ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా అయితే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ 50,000 మందికి సంబంధించి ఎక్కడ ల్యాండ్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఇవాళ మంత్రివర్గంలో చర్చించబోతున్నారు పావని. రాజేష్, Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.